బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. హోంమంత్రి ఈ హత్య గురించి, హత్యపై జరుగుతున్న విచారణ గురించి మాట్లాడారు. అన్ని కోణాల్లోనూ ఈ హత్యకు కారణాలు ఏంటి అనే విషయంపై అన్ని కోణాలను, వ్యాపార లావాదేవీల, రాజకీయ కారణాలు, ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. 12 బృందాలు ఈ హంతకుల కోసం గాలిస్తున్నారు అని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీసులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని చెప్తున్నారు. పోలీసు అధికారులు కూడా మాట్లాడారు. ఒకసారి పోలీసు అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. మండల ఎక్స్ ఎంపీపీ ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటుండగా ఆయన స్టాఫ్తో 7:34 మధ్యలో ఒక 4 కుర్రాళ్ళు రావడం, అతన్ని స్టాబింగ్ చేయడం, మళ్ళీ 7:36కి అంతా కూడా ఇక్కడి నుంచి వాళ్ళు 2 వీలర్స్లో పరారు అవడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరు ఏంటి అనేది అతనికి ఉన్నటువంటి ఎవరు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నా. షార్ట్లీ వీల్ ఫైండ్ అవుట్. ఆల్మోస్ట్ ఇప్పటికిప్పుడే ఒక 6 మంది సిఐని అలాగే 10 మంది ఎస్ఐని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాస్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తాం. సో వీ విల్ ఫైండ్ అవుట్ విత్ ఇన్ షార్ట్ టైంలో దీని వెనకాల ఎవరున్నారు, ఏంటి, ఇలా స్టాప్ చేయడం వల్ల అతనికి ఉన్న ఎవరైనా శత్రువులు ఉన్నారో అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అట్లీ దాన్ని సాల్వ్ చేస్తాం. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. రాత్రి 7:40 సమయంలో ఈ హత్య జరిగింది. ఆయన అపార్ట్మెంట్ దగ్గర ఈ హత్య జరిగింది. ఎక్కడైతే హత్య జరిగిందో ఆ అపార్ట్మెంట్ దగ్గరే మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రస్తుతం అక్కడ పోలీస్ పహారా కూడా కొనసాగుతుంది. శ్రీనివాస్, ఏదైనా ఆధారాలు దొరికాయా ఇప్పటికీ పోలీసులకు? హత్య జరిగిన ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? హత్య జరిగిన ప్రదేశంలో ఇప్పుడు పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. అక్కడ ఆ వెనుక కనిపిస్తున్న అపార్ట్మెంట్ దగ్గరే ఈ టీడీపీ నేతను నరికి చంపేశారు దుండగులు. కానీ కారణం ఏంటి అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టమైన వివరాలు తెలియడం లేదు. అన్ని కోణాల్లోనూ విచారిస్తామని చెప్తున్నారు. మరి వీరయ్య చౌదరి హత్యకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, ఏదైనా ఆధారాలు దొరికాయా పోలీసులకు ఇప్పటికీ? రోహిత్, రాత్రి జరిగిన ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏంటి అనేది కోణంలో కూడా పోలీసులు అయితే విస్తృతంగా గాలింపు చర్యలతో పాటు విచారణ చేస్తున్నారు. దగ్గరలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లు ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ పక్కన ఒక షాప్ ఉంది. ఈ సీసీ ఫుటేజ్లు రాత్రి సేకరించారు పోలీసులు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో కూడా ఆ సీసీ ఫుటేజ్ పూర్తిగా పరిశీలించారు. ఒక కారు పక్కన 2 వాహనాలు, అంటే ఒక స్కూటీ, ఒక బుల్లెట్ వాహనాన్ని కూడా పెట్టి హత్య తర్వాత కూడా అదే వాహనంలో పారిపోయినట్టు కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తుంది. ఇదే కోణంలో కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా చూసి పరిశీలించి ఆ బండి నెంబర్లు, దానికి గల కారణాలు కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. ఇదే బిల్డింగ్ లో నిన్న రాత్రి 7:30 సమయంలో కూడా దుండగులు 4 బండి మీద వచ్చి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అతను వీరయ్య చౌదరి ఆఫీస్ అయితే ఉందో ఆఫీసులో అతను కార్యక్రమాల నిమిత్తం కూడా అతను అక్కడ కూర్చున్న నేపథ్యంలో, ఎందుకంటే నేను మధ్యాహ్నం 3 గంటల సమయంలో అతను హైదరాబాద్ నుంచి తిరిగి రావటం, వచ్చిన ఆఫీస్కి వచ్చి కూర్చున్న సమయంలో కూడా ముందుగానే రెక్కి నిర్వహించిన దుండగులు పూర్తిగా కూడా అతనిపై విచక్షణారహితంగా సుమారు 25 నుంచి 30 కత్తిపోట్లు పొడిచి చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇదే మెట్లు కూడా వీరయ్య చౌదరిని స్థానికంగా ఉన్నటువంటి వారు సహాయ సిబ్బంది, అంటే ఆఫీసులో ఉన్నటువంటి వారు హత్య తర్వాత ఆ బాడీని తీసుకుని హాస్పిటల్కి తరలించారు. వెంకటరమణ హాస్పిటల్కి వెళ్ళారు. వెంకటరమణ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అతను సీరియస్ గా ఉంది, కండిషన్, మృతి చెందాడని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ జరిగిన సంఘటనల మీద అయితే పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపై కూడా లోతైన విచారణ జరగాలని ఇప్పటికే 12 బృందాలను కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దానిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా కొంతమంది నిందితులను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం కూడా తెలిసింది. కాకపోతే ఈ హత్యకి ప్రధానమైన కారణాలు నిన్నటి వరకు కూడా అతనికి లిక్కర్ సిండికేట్ తోటి కొన్ని సంబంధాలు ఉన్నాయి, ఆ కోణంలో హత్య జరిగిందని చెప్పేసి కూడా భావించారు. కాకపోతే అతను ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ లో కూడా అతను వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలో ఒక పెద్ద ల్యాండ్ డీల్ చేసే సంఘటనలో అక్కడ కొంత గందరగోళ వాతావరణం ఉంది, అక్కడ కొంత డిస్ప్యూట్ ఉంది. కాబట్టి అక్కడ వారితో ఏమైనా విభేదాలు ఉంటే ఆ కోణంలో ఏమైనా హత్య జరిగిందా, లేకపోతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే కందుకూరు నియోజకవర్గం ఉన్నటువంటి రామాయపట్నం పోటీ దగ్గర సుమారు
100 ఎకరాలు ల్యాండ్కి సంబంధించి కూడా ఇటీవల కాలంలో లావాదేవీలు జరిగింది. దానికి సంబంధించి ఒక 2-3 నెలల నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ చర్చి ఆస్తులు అయితే ఎవరుతున్నారో అక్కడికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళితులకి మధ్య కూడా వీరయ్య చౌదరికి మధ్య కూడా కొంత వాదనలు జరుగుతున్నాయి. వారు సెటిల్మెంట్ కోసం కూడా కూర్చున్న పరిస్థితి. కాకపోతే ఇది ఎంతకీ కొలిక్కి రాలేదు. ఇది కొత్త అంటే ఒక 3 నెలల క్రితం కూడా ఈ ల్యాండ్కి సంబంధించి కూడా పూర్తిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ వీరయ్య చౌదరితో పాటు ఇంకొక పార్ట్నర్తో కూడా కలిపి ఈ స్థలాన్ని తీసుకోవడం వల్ల ఈ స్థలం విషయంలో కొంత వివాదం తలెత్తింది. ఈ వివాదం ఈ హత్యకి కారణమై ఉండొచ్చు అనే కోణంలో కూడా పోలీసులు వచ్చేస్తున్నారు. అదే దానికి మరొక ప్రధాన కారణం ఈ ల్యాండ్కి పక్కనే మరొకటికి కడపకు సంబంధించిన ఒక వ్యాపార సంస్థ కూడా ఉంది. ఆ వ్యాపార సంస్థకి కోతపేట దూరంలో ఈ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ వారు తీసుకున్న ఉద్దేశంతో కూడా గత కొంతకాలం నుంచి ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అంటే ఎవరైతే దళితులు ఉన్నారో ఎస్సీకి ఆ చర్చికి సంబంధించిన ఆస్తులు పరిరక్షించేవారు వారికి మధ్య కొంత లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ కోణంలో కూడా ఏమన్నా జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా వీరయ్య చౌదరికి సంబంధించి అతని వ్యాపార లావాదేవీలు కానీ అతను రాజకీయంగా కానీ అతని గతంలో అతనిపై ఎటువంటి దాడులు జరిగాయా లేకపోతే అతనిపై ఎవరైనా విమర్శలు చేశారా అన్న కోణంలో కూడా అన్ని విచారణ చేసి ఏ ఒక్కటి వదిలిపెట్టుకోకుండా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రోహిత్. అయితే ఈ జరిగిన సంఘటన పట్ల అయితే పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది అయితే టీడీపీ ప్రకాశం జిల్లా టీడీపీ క్యాడర్ పూర్తిగా కూడా జిల్లా మంత్రులు అయితే విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరేంద్ర స్వామి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తో పాటు నిన్న హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇక్కడ రావడం ఈ కేసును అయితే చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము. దీని ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఎటువంటి వారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 10:30 పోస్ట్ మార్టం అనంతరం కూడా సొంత గ్రామంలో అమ్మనపురంలో అంటే నాగులపులపాడు మండలం అమ్మనపోలు గ్రామానికి వెళ్తారు. మధ్యాహ్నం 3:30 సమయంలో కూడా ఈ పార్థివ దేహాన్ని సందర్శించేదాని కోసం అదేవిధంగా కూడా అంత్యక్రియలో పాల్గొనేదాని కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీఆర్ దామోదర్ హెలిప్యాడ్ కూడా పరిశీలించి కావాల్సిన కాన్వాయ్ ఏర్పాట్లు ప్రోటోకాల్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే జరిగిన సంఘటన మీద ఒకసారి కూడా ప్రకాశం జిల్లా మొత్తం కూడా ఉలిక్కిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో రాజకీయ హత్యలు జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అంత ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ఇటువంటి హత్య జరగటం ఇది రాజకీయ కోణంలో జరిగిందా లేకపోతే వ్యక్తిగతంగా జరిగిందనే కోణంలో అయితే పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, టీడీపీ నేత హత్యతో ఒంగోలులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేత వీరయ్య చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు 2 బైకులపై వచ్చి దారుణంగా నరికి చంపేశారు. బైక్ పై వస్తున్న అనుమానితులుగా గుర్తిస్తున్న వాళ్ళు వీరే. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళనే ఏ బైకులపై అయితే వస్తున్నారు సీసీ కెమెరాలో కనిపిస్తున్నారు. వాళ్ళని అనుమానితులుగా భావిస్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళు దొరకలేదు. హత్య తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు 12 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వేరే మృతదేహాన్ని చూసి అతని మాజీ ఎమ్మెల్యే ఏదర్ హరిబాబు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని హోంమంత్రి పరిశీలించారు. జిల్లా ఎస్పీ కూడా పరిశీలించారు. 12 బృందాలుగా గాలిస్తున్నాము, అతి త్వరగానే నిందితులను పట్టుకుంటాము, అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం. రాజకీయ కారణాలు ఉన్నాయా, వ్యాపార లావాదేవీలు ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నాము అని హోంమంత్రి చెప్తున్నారు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మాజీ ఎంపీపీగా ఉన్నారు వీరయ్య చౌదరి. సో హత్యపై టీడీపీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు, ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా అంత్యక్రియలో పాల్గొనే అవకాశం ఉంది అని తెలుస్తోంది. at KLA